బుల్బుల్ కథలు. హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? మరో సరికొత్త కథతో మీ అందరి ముందుకు వచ్చేసా. ఒక ఊరిలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వారిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ వారి మధ్యలో స్వార్థం చాలా ఎక్కువగా ఉండేది. బయట వారికి వారు కలిసిమెలిసి ఉన్నట్టు అనిపించేది, కానీ ఆ బయటికి కనిపించేది కేవలం నటన మాత్రమే. అక్క పేరు స్వీటీ. స్వీటీకి ఒకరోజు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయి. ఆమెకు అప్పటికే తెలుసు చెల్లి నోయల్ దగ్గర మంచి మొత్తంలో డబ్బులున్నాయని, కానీ నోయల్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడదు అని స్వీటీకి తెలుసు. అటు నోయల్ కూడా అక్క దగ్గర డబ్బు అడగడానికి నామోషీగా ఫీల్ అయ్యేది. స్వీటీ తన అహంకారాన్ని పక్కన పెట్టి నోయల్ని సంప్రదించడానికి సిద్ధపడింది. నోయల్, నాకు ఈసారి కొంత డబ్బు అవసరం ఉంది, నేను మళ్ళీ నీకు తిరిగి ఇవ్వగలను అని స్వీటీ నోయల్ని దయనీయంగా అడిగింది. అయితే నోయల్ తన మనసులో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను నీకు ఇవ్వను అని అనుకుంది. కానీ ఆమె బయటికి మాత్రం మాట మార్చేసింది. అక్క, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, దురదృష్టవశాత్తు నేను నీకు ఇప్పుడు సహాయం చేయలేను అని అంది. అక్కడే వారి మధ్య ఉన్న స్వార్థం బయటపడింది. స్వీటీ ఆశ్చర్యపోయింది, కానీ ఆమె తన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోలేదు. సరే నోయల్, నేను ఎలాగోలా నా సమస్యను పరిష్కరించుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంతలోనే నోయల్ ఆలోచించడం మొదలుపెట్టింది. నేను అక్కకి సహాయం చేయకపోవడం సరైనదేనా అని ఆలోచించింది. కానీ ఆమె స్వార్థం ఆమెను ఆలోచనల వరకే పరిమితం చేసింది. స్వీటీ తన డబ్బుల కోసం మరో మార్గం వెతికింది. రోజులు గడిచాయి. స్వీటీ తన సమస్యను ఏదో రకంగా పరిష్కరించుకుంది, కానీ వారి మధ్య ఉన్న స్వార్థం మాత్రం మరింత పెరిగిపోయింది. ఒకసారి వారికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. వారి తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఆయన వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వచ్చింది. అప్పుడు నోయల్కు మంచి బుద్ధి పుట్టింది. ఇప్పుడు నా స్వార్థాన్ని పక్కన పెట్టి అక్కకి సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది. నోయల్ తన డబ్బులు తీసుకొని అక్క దగ్గరకు వెళ్ళింది. అక్క, మనం ఆప్యాయంగా ఉండాలి. మన తండ్రికి కావలసిన అవసరమైన డబ్బులు నా దగ్గర ఉన్నాయి, అందుకుంటావా అని నోయల్ని అడిగింది. స్వీటీ కూడా తన అహంకారాన్ని పక్కన పెట్టి నోయల్ని విమర్శించకుండా, నోయల్, నీ సహాయం ఎంతో అవసరం, మనమిద్దరం కలిసి మన తండ్రిని రక్షించుకుందామని అంగీకరించింది. ఈసారి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి తమ తండ్రి వైద్యం కోసం పనిచేశారు. వారి మధ్య ఉన్న స్వార్థం కరిగిపోయింది. అప్పుడు వారికి బాగా అర్థమైంది, నిజమైన ప్రేమ, సహాయం అనేవి స్వార్థం ఉంటే ఉండవు, అవి చాలా గొప్పవని. ఇలా వారి జీవితంలో ఉన్న స్వార్థం పూర్తిగా నశించి వారు నిజమైన బంధంతో కలిసిపోయారు. చూశారు కదా పిల్లలు, స్వార్థం ఉన్న చోట ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ ఉండవు. అదే ప్రేమ ఉన్న చోట, ఆప్యాయత ఉన్న చోట స్వార్థానికి ఎప్పటికీ కూడా చోటు ఉండదు. మీరు కూడా స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలతో ఉంటారు కదూ. సరే పిల్లలు, మరో సరికొత్త కథతో కలుసుకుందాం. బాయ్ పిల్లలు.